నమస్తే. మనం ప్రస్తుత పరిస్థితుల్లో భగవద్గీతని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఏంటి భగవద్గీత చెప్పినది అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎక్స్క్యూజ్ మీ. ఇక ముఖ్యంగా ఏంటి, మన వాళ్ళు ఏంటంటే ఎన్ని వేల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి గడిచిందో మనకేం తెలియదు. కాకపోతే ఏంటి, భౌతికంగా మనం ఎట్లయితే అభివృద్ధి చెందుతున్నామో ఆధ్యాత్మికంగా కూడా భగవతత్వం అంటే ఏంటి, మనిషి ఎలా మరణం లేకుండా ఉండాలి, సుఖంగా ఉండాలి అని దాని విషయంగా కూడా విచారణ అంటే ఏంటి, పరిశోధనలు చేయడం జరిగింది. ఆ పరిశోధనలకు అనుగుణంగా ప్రయోగశాల ఏంటి, ఆ పరిశోధనలకి శరీరమే ప్రయోగశాల, మనసే ప్రయోగశాల, ప్రాణశక్తే ప్రయోగశాల. దీన్ని ఆధారం చేసుకొని ఒక తపస్సులాగా మాకు ఇంకేం అవసరం లేదు భగవతత్వం తప్ప అనేటువంటి విధంగా వాళ్ళు విచారణ చేసి ఆ భగవతత్వంతో ఉపాస అంటే ఏంటి, నివసించి అంటే ఏంటి, ఆ తత్వం తప్ప ఇంకోటి లేదు అనేటువంటి భావంలో కొంత వాళ్ళు దర్శించడం జరిగింది. వాళ్ళని ఆ దర్శించిన వాళ్ళని, ఈ తపస్సు చేసిన వాళ్ళని, తర్వాత వాళ్ళు అంటే మౌనంగా అది తప్ప ఇంకోటి కావద్దని కోరుకున్నటువంటి మునులని, వీళ్ళందరినీ కూడా ఋషులు అంటారు. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు కనుక్కున్న దాన్ని వాళ్ళ శిష్యులకు బోధించటము, ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఒక పుస్తకంలాగా మన వ్యాస భగవానుడు ఆ ఉపనిషత్తుల సారం అంతా కూడా కలిపి భగవద్గీత అని రాసి చెప్పటం జరిగింది. ఏం చెప్పారు వ్యాస భగవానుడు భగవద్గీత గురించి? భగవద్గీతలో 2 పాత్రలు ఉన్నాయి. ఏంటి, ఒకటేమో భగవాన్ అనేటువంటి పాత్ర ఒకటి, రెండేమో అర్జునుడు అనేది పాత్ర ఒకటి. నిజం చెప్పాలంటే ఈ 2 పాత్రలు కూడా ఒకటే. అంటే ఏంటి, చెప్తున్నది ఎవరు? భగవాను. మళ్ళీ రిసీవ్ చేసుకుంటున్నది ఎవరు? భగవాన్. అంటే ఏంటి, అంటే ఉన్నదంతా ఒకటే అన్నప్పుడు ఇంకా 2 ఎక్కడున్నాయి? అంతా నా నుంచే వచ్చిందయ్యా, నేను తప్ప ఇంకోటి ఏం లేదు, జడ ప్రకృతి నా నుంచే వచ్చింది, జీవ చైతన్యం నా నుంచే వచ్చింది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది ఏంటి, జీవ చైతన్యానికి భగవత్ చైతన్యం విషయం చెప్తున్నది. కానీ వింటున్నది ఎవరు? జీవత్వంలో వింటున్నప్పుడు జీవత్వం అనుకుంటాడు. కాదు, నేను కూడా భగవతత్వ విషయాన్ని వింటున్నాము అనుకున్నప్పుడు చెబుతున్నది భగవతత్వమే, వింటున్నది భగవతత్వమే. అంటే ఉన్నది ఒకటే అనమాట. ఒకటి కానిది ఏంటి అంటే, నాది అనేటువంటి భావం ఎక్కడుంటుందో, ఎక్కడైతే ఐడెంటిటీ ఉంటుందో, ఎక్కడైతే అహంకారం ఉంటుందో, ఎక్కడైతే తీవ్రమైనటువంటి మమకారం ఉంటుందో, అప్పుడు ఏమవుతుందంటే ఈ భగవతత్వం అనేటువంటి దాని నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోతుంది. అంటే మరి ఇన్ని ఉన్నాయా, భగవతత్వం ఒకటి, నాదొకటి, ఇవన్నీ ఉన్నాయా అంటే అన్నీ ఏమి లేవు, ఉన్నది ఒకటే. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం అన్నారు. కాకపోతే ఏంటి, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అంటే ఏంటి, ఎక్కడైతే నామరూపాలు ఉంటుందో అది ప్రపంచం. అంతే కదా. ఇప్పుడు మనకు ఏం కావాలన్నా ఒక వస్తువు కొనుక్కోవాలి, ఆ వస్తువు గురించి మనం ఊహించాము, దానికి ఒక పేరుంది, అంటే ఏంటి, ఒక ఆలోచన ఉంది, దానికి ఒక రూపం ఉంది. అంటే నామము, రూపము అనేది ప్రపంచానికి సంబంధించింది. ఆ తర్వాత ఏంటి, జీవుడికి సంబంధించింది ఏంటి, అంతే కదా. జీవ జగత్ ఈశ్వరుడు 3 అల్టిమేట్గా ఏంటి, ఈ 3 తత్వాలు ఒకటే. ఇన్ని లేవు. ఎప్పుడైతే ప్రపంచం చుట్టూ ప్రపంచమే సత్యం అనుకుంటా పరిగెడుతూ ఉన్నామో జీవుళ్ళం, నాది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావంతో ఉన్నామో జీవుళ్ళం. అది కాదు, నాలో ఉన్నటువంటి జ్ఞానమే ఇదంతా చేస్తున్నది అనేటువంటి భావంతో ఉంటే ఈశ్వరుడు. చివరికి ఈ 3 కూడా లేవు, ఉన్నదంతా ఒకటే భగవతత్వం అనేటువంటి విషయం అవగాహనకు వస్తే పరమాత్మతత్వం. కానీ దీన్ని మనం ఆ తత్వానికి మన రాకుండా ఆపుతున్నది ఏంటి, ఈ నాది అనేటువంటి అహంకారం, మమకారం. అంతకంటే ఏం లేదా, ఈ నాది మమ అహంకారాన్ని తగ్గించుకో, నువ్వు కూడా భగవతత్వానికి రావడం జరుగుతుంది. ఎలా తగ్గించుకోవాలంటే, నీ దగ్గర ఒక శరీరం ఒకటి తీసుకున్నావు కదా, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. క్రియాశక్తి అంటే మన ప్రాణశక్తి, జ్ఞానశక్తి అంటే మన ఆలోచనలు. ఆ తర్వాత ఏంటి, ఇచ్చ ఎందుకు, ఒక అనుభవం అనండి, ఒక కోరిక అనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది ఎక్స్పీరియన్స్ చేయడానికి మనకు శరీరం వచ్చింది. అంతే కదా. ఈ శరీరాల్లో ఉన్న ఇంద్రియాలేగా చూడటం, వినటం, మాట్లాడటం చేసేది 5 జ్ఞానేంద్రియాలు. అయితే ఈ జ్ఞానేంద్రియం చూసిన తర్వాత మనసు సజెషన్ ఇస్తే ఇది మంచిది, పోయి తెచ్చుకో అంటే చేతితో వెళ్ళి దాన్ని తీసుకోవడం చేస్తాం. అంటే ఏంటి, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నది మన శరీరంలో. ఆ తర్వాత మన పంచభూతాలతో తయారైనటువంటి శరీరంలో మళ్ళీ పంచకోశాలు ఉన్నాయి. పంచకోశం అంటే ఏం లేదు, ఒక గది. అంటే ఏంటి, నేనే అన్నమయ కోశం, అంటే నాకే ఆహారం తీసుకోవటం, దానివల్ల నేను ఉంటున్నాను అనేటువంటి భావం కనుక ఉంటే అన్నమయ కోశ స్థితిలో ఉన్నట్టు. కాదు, నాలో ఒక ప్రాణం ఉంది, ఆ ప్రాణశక్తిని నేను జాగ్రత్త చేసుకోవాలి అంటే అంటే ఏంటి, నీటి తత్వం అనమాట. అది ప్రాణమయ
స్థితి. అలా కాకుండా మనోమయ, నాకు ఒక మనసు ఉంది, ఆ మనసులో ఉన్నటువంటి మంచి ఆలోచనలు చేస్తే నా ప్రాణశక్తి పెరుగుతుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నేను దుఃఖపడుతున్నాను అంటే అది మనోమయ కోసం. తర్వాత ఏంటి, ఈ మూడు నా దగ్గరే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గ్రహించినప్పుడు, ఉన్నదంతా ఒకటే అని గ్రహించినప్పుడు అనాహత చక్రం, మన హృదయం అంటే ఏంటి, మనం అది భగవతత్వం మన దగ్గరే ఉందని భావించుకుంటూ ఉంటాము. అల్టిమేట్ ఏంటి, మళ్ళీ లాస్ట్లో వచ్చేసేంటి, లాస్ట్లో వచ్చేసేది అంటే ఆకాశతత్వం అనమాట. అంటే విశుద్ధ చక్రం. ఆకాశతత్వం అంటే దాంట్లో నుంచి శబ్దం అనమాట. శబ్దం అంటే నిరాకారమైనటువంటి భగవతత్వం ఒక శబ్దంలాగా వ్యక్తమైంది. ఆ శబ్దాన్ని ప్రణవనాదం ఓంకారం అంటారు, దాన్నే లైఫ్ అంటారు. ఆ లైఫ్ ఎప్పుడు అయితే వచ్చిందో మళ్ళీ కాలం వచ్చింది అంటారు. ఇప్పుడు ఏంది చెప్తుంది అంటే అల్టిమేట్ ఏంటి, ఇప్పుడు మనం ఆధ్యాత్మిక సాధనలో మనం దాటాల్సింది ఏంటి, ఈ 5 స్థితులు దాటిపోవాలి. నేనేం శరీరం కాదు, నేను ప్రాణము కాదు, నేను మనసు కాదు, తర్వాత నేను అంటే ఆకాశతత్వానికి సంబంధించింది కూడా కాదు. ఎవరు నేనెవరు అంటే ఉన్నదాన్నే భగవతత్వం అనేటువంటి ఒక నిరాకారమైనటువంటి తత్వం ఉంది. నన్ను ఆ స్థితికి తీసుకెళ్లకుండా ఎవరు ఆపుతున్నారు, నేనే శరీరం అనేటువంటి నా మనస్సు పట్టుకున్నటువంటి జ్ఞాపకాలు, ఆలోచనలు నా శరీరాన్ని గట్టిగా పట్టుకొని ఎప్పుడైతే ఇట్లా గట్టిగా నేనే శరీరం అని పట్టుకుందో నా ప్రాణశక్తి దాంట్లో కొంచెం తగ్గిపోతూ చివరికి ఏమైపోతుంది అంటే నా శరీరం తప్ప ఏం లేదు అనేటువంటి స్థితికి వచ్చి రావడం, ఉండడం, వెళ్ళడం. అంటే ఏంటి, ప్రకృతి అంతే కదా, ప్రకృతి అంతే నశిస్తుంది, నశించకుండా ఉండేది ఒకే ఒక తత్వం, భగవతత్వం అని చెప్తూ నువ్వు కూడా ఆ స్థితికి చేరడానికి కావాల్సినటువంటి అవకాశం ఉందయ్యా. ఎలా ఉంది, నీ శరీరం ఉంది కదా, నీ ఇంద్రియాలు ఉన్నాయి కదా, నీ మనసు ఉన్నది కదా, దీని మీద నువ్వు పని చేసుకో. ఎలా చేసుకోవాలి, ఈ ఇచ్చినటువంటి ఏ పనైనా సరే ఒక భగవతత్వమైనటువంటి యజ్ఞంలాగా జరుగుతుంది అనేటువంటి భావం పెట్టుకున్నావు అంటే ఆ కర్మకు సంబంధించిన లాభ నష్టాలు ఉండవు, కర్తృత్వ భావం ఉండదు, భోక్తృత్వం కూడా ఉండదు. ఎప్పుడైతే అలాంటి స్థితి వచ్చావో, నీ మనసు మీద నువ్వు పనిచేసుకోవడం మొదలుపెట్టావు, ఈ మనసులో అంతా వేరే చేస్తున్నావు, నాకు అది కావాలి ఇది కావాలన్నప్పుడు బోలెడు విండోస్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఆ గోలంతా లేదు. ఏం జరుగుతున్న భగవతత్వ భావమే అనేటువంటి భావం ఉంటే మిగిలిన ఆలోచనలన్నీ వెళ్ళిపోయినాయి. అప్పుడు ఎటువంటి స్థితికి వస్తావు, ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటి, భగవతత్వం అనే ఆలోచనకు వస్తావు. ఎక్కడుందా భగవతత్వం అని నువ్వు సెర్చ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎక్కడో లేదు, అది నా హృదయంలోనే, నా సెంటర్ భాగంలోనే, నా దగ్గరే నేనేను అదే అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ జ్ఞానాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవటం మొదలు పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుంది, నాలోనే భగవతత్వం ఉంది అనేటువంటి ఒక నిశ్చలమైనటువంటి భావానికి నువ్వు వస్తావు. వచ్చినప్పుడు ఏంది, నాకు దానికి తేడా లేదనేటువంటి విషయం గ్రహిస్తావు. దాన్నే జ్ఞానం అన్నాడు. జ్ఞానం అంటే ఏంటి, ఆ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి జ్ఞాని అన్నాడు. జ్ఞానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, నాకు వేరే వాళ్ళకి భేదం లేదు, భగవతత్వానికి నాకు కూడా భేదం లేదు, నేను జీవత్వాన్ని కాదు, నేను భగవతత్వమే. మరి జరుగుతున్నటువంటివన్నీ ఏంటి, ఎక్స్టర్నల్గా ప్రతిదీ వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఎక్కడ దీనికి సంబంధించినటువంటి తృప్తి లాభం అనేది లేదు. ఇవాళ ఒక ఇల్లు ఉంది, తృప్తి లేదు, రెండో ఇల్లు కావాలి, ఒక కారు ఉంది, తృప్తి లేదు, ఇంకోటి కావాలి. అలాగే పిల్లలు పాపం వాళ్ళకి చేయదలిచిందంత చేస్తున్నారు, వాళ్ళకి మనం చేయగలిగిందంతా చేస్తున్నాం, ఎంత చేసినా ఇంకో ఏదో చెయ్యాలని ఉంది ఏమోనని భావన ప్రతి చోట అణువు కనపడుతూనే ఉంటుందంటే ఏంటి, ప్రకృతిలో ఎక్కడా కూడా సంతృప్తి లేదు, మారకుండా ఉండే పరిస్థితి లేదు. తర్వాత ఈ 30 ఏళ్ల నాడు ఉన్న కోరికలు వేరు, అంతకు మధ్యలో ఉన్నవి వేరు, ఇప్పుడున్న కోరికలు వేరు. క్షణం మారుతూ ఉంటుందనేటువంటి విషయాన్ని ఎవరైతే గ్రహిస్తాడో ఆ జ్ఞాన స్థితిలో ఉంటూ శరీరం ద్వారా జరుగుతున్న ప్రతి పని భగవతత్వం నిర్వర్తించుకుంటూ పోయేవాడికి లాభ నష్టాలు ఏమి ఉండవు. అతను ఆ జ్ఞాని. ఈవెన్ మానవ జన్మలో కూడా ఆ జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. తర్వాత మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒకటేమో అర్జునుడి విషాద యోగం నుంచి మొదలుపెట్టి 1 నుంచి 6 వరకు కర్మ, భక్తి, జ్ఞానం, యోగం, ఆ లక్షణాలన్నీ చెప్పటం జరిగింది. 6 నుంచి 12 వరకు భక్తి యోగం గురించి చెప్తున్నాడు. అంటే అనన్య భక్తి ఎట్లా ఉండాలి, తర్వాత భక్తిలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారు, ఆ భక్తి వల్ల ఏమవుతుందంటే ఇంకో దాని మీదకి వెళ్ళదు, సింగిల్ పాయింటెడ్ మీదనే మనసు ఉంటుంది, చూసిన ప్రతిదీ భగవతత్వ భావం అనేటువంటి విషయం వస్తుందనేటువంటి విషయం చెప్తూ మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాము అంటే విభూతి యోగం ఆల్మోస్ట్ అలా ఎండ్కి వచ్చింది. విభూతి యోగంలో ఏం చెప్తున్నాడు, మీకు ఎంతసేపటికి ఇప్పుడు నిరాకారంగా చూడటం అనేటువంటి అలవాటు, ఈ ప్రకృతిగా అంటే ఏంటి, పంచభూతాలతో తయారైనటువంటి ఈ పంచకోశాలతో తయారైనటువంటి శరీరం, ప్రాణం, మనసు, బుద్ధికి అలవాట్లేదు. ఎంతసేపటికి ఇదేంటి, ఒక జీవాన్ని తయారు చేసుకున్నప్పటి నుంచి ఆ జీవాన్ని చూసుకోవటం అలవాటైపోయింది. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి, ఆ నిరాకారమైనటువంటి స్థితి ఎట్లానూ చూడటం చేత కావడం లేదు. కాబట్టి మీ ఎదురుగా ఉన్నటువంటి భౌతికంగా కనపడుతున్న
ప్రతి పదార్థం కూడా నా ఐశ్వర్యమే, అంటే నా విభూతే, అంటే నా ద్వారా వ్యక్తమైంది అనేటువంటి విషయాన్ని ఇందులో ఈ విభూతి యోగంలో చెప్తూ మహామునులు కానీ ఋషులు కానీ దేవతలు కానీ ఎవరు కనుక్కోలేకపోయినారు. ఎందుకు కనుక్కోలేకపోయినారు నా తత్వాన్ని? నాకు వాళ్ళకి తేడా లేదు కదా. అంటే తేడా లేదు అంటే నిరాకారమైనటువంటి తత్వాన్ని, మనలోనే ఉన్న తత్వాన్ని నేను ఎలా కనుక్కుంటాను? అంటే భేదంగా కనుక ఉంటే నేను కనుక్కుంటాను. అందుకని ఆ భేదభావంతో దృష్టితోనే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఏదో ఇస్తాడు చేస్తాడు అనేటువంటి విధంగా మనం చెయ్యడం మొదలుపెట్టాము. కాకపోతే ఏంటంటే ఏదో రకంగా ఏదో చెప్పాడు కదా 4 రకాల భక్తులు, ఆర్తులు, తర్వాత జిజ్ఞాసులు, ముముక్షువులు అని. ఏదో రకంగా భగవతత్వాన్ని నమ్మడం మొదలుపెట్టిన తర్వాత ఎందుకు చేస్తున్నాము అనేటువంటి విషయం వచ్చిన తర్వాత నాకు ఈ భౌతికంగా కనిపిస్తున్నవి ఏవి కూడా శాశ్వతం కాదనేది నాకు తెలుస్తుంది. నిరాకారంగా ఉన్నటువంటి ఒరిజినల్గా ఉన్నటువంటి నాకు సత్యం కావాలనేటువంటి విషయంగా ఒక్కసారి నీకు నిశ్చల భక్తి ఏర్పడిన తర్వాత ఏర్పడింది అని చెబుతూ ఇక్కడ నేనేం చెప్తున్నాడు, అన్నింటిలో నా తత్వమేనయ్యా, దేవతలు నేనే, ఋషులు నేనే, తర్వాత మీకు వస్తున్నటువంటి రకరకాల భావాలు నేనే, ఆ తర్వాత నీళ్లలో పరుగుతున్నటువంటి చేపకు సంబంధించిన నా ద్వారానే వచ్చినట్టే, తర్వాత మొసలి నేనే, నీళ్లలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ నేనే, తర్వాత అగ్నిలో ఉన్నటువంటి కాల్చే శక్తి నేనే, ఆ తర్వాత చాలా మంచిగా అంతా ఇంటలెక్చువల్గా పనిచేస్తూ గొప్పగా ఉన్నారనుకుంటాం కదా, వాళ్ళల్లో ఉన్న పొటెన్షియాలిటీ నేనే, తర్వాత ఇంకా వాళ్ళల్లో ఉన్నటువంటి నెగటివ్ క్వాలిటీస్ ఉన్నాయి కదా, అటువంటి శక్తిని కూడా నేనేనంటే అల్టిమేట్గా నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని చెప్తూ, కాకపోతే కొన్నిట్లో కొన్ని సపరేట్గా ఉన్నాయి. భృగు మహర్షి నా నుంచి వచ్చినవాడే, ఆ తర్వాత గంగాజలంలో నేనే ఉన్నాను, ఆ తర్వాత ఇంకోటి మేరు పర్వతంలో నేనే ఉన్నాను, అంటే తర్వాత ప్రతి వృక్షంలో నేనే ఉన్నాను, అంటే నేను లేని పదార్థం అనేది లేనటువంటి స్థితి లేదయ్యా అని చెప్పి నిన్న కొంతవరకు చదువుకున్నాము. ఈరోజు దానికి కంటిన్యూ చేద్దాము. ఏంటిది? గానము చేయుటకు అనువైన శృతులలో బృహత్సాహమును నేను, ఛందస్సులలో గాయత్రి ఛందస్సు నేను, మాసాలలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువు నేను అంటాడు. అంటే అన్నిట్లో నేనే ఉన్నాను. కాకపోతే గానము చేయుటకు అనువైన శృతుల్లో బృహత్సాహాన్ని నేను అంటాడు. అంటే భగవతత్వ భావం ఎవరిలో అయితే ఉంటుందో నీరసం ఉండదు, నిస్త్రారణగా ఉండడం అంటూ ఉండదు, విపరీతమైన శక్తివంతులుగా ఉంటారు. అంటే ఆ పొటెన్షియాలిటీ నాదేను అంటాడు. అంటే గాన అనుమైన శృతిలో సామం నేను అంటే ఆ ఇన్స్పిరేషన్ క్వాలిటీ కూడా నాదేను అంటాడు. అంటే మనం ఒకటే గుర్తు, భగవతత్వంలో ఉన్నాము అంటే మనం డల్గా ఉండేవాళ్ళం కాదు, అంటే యాక్టివ్గా అంతా ఉత్సాహంగా సంతోషంగా ఉండడానికే ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ఎందుకు దుఃఖపడటానికి ఇక్కడ ఏముంది విషయం? ఏమీ లేదు. అంతా ఇది టెంపరీ అయినప్పుడు ఇంకా దుఃఖం ఎందుకు? ఏదో వచ్చిందని లాభపడేదానికి సంతోషం ఏముంది? ఏ ఇష్యూ అన్నా భౌతికంగా చూడండి, కొన్నాళ్లే, కొంత సమయమే. మంచి ఆహారం తినడానికి వెళ్తాం, నాలుగు మీద పెట్టి నోట్లో వేసుకొని అయిపోయిన తర్వాత ఫినిష్ అయిపోతుంది. అలాగే ఓ సినిమా చూడటానికి పోతాం, ఏదో 2 గంటల్లో 3 గంటలు, లేదు టూర్కి పోతాం 4 రోజులు 3 రోజులు అయిపోతుంది, మన ఇంటికి మనం రావాల్సింది. అందుకని నువ్వు ఏ పనిలో ఉన్నా ఆ పనిలో ఉత్సాహంగా ఉండడమే భగవతత్వం చెప్పాడు. ఉత్సాహంగా ఉంటామని ఎక్కడికో పోతున్నామని అనుకున్నాము అంటే అది భ్రమ, అది వచ్చే క్వశ్చనే లేదు. మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. ప్రతి క్షణం ఉత్సాహంగా ఉండేటువంటి శక్తి ఆ భగవతత్వం నుంచి వచ్చింది అనమాట. ఛందస్సులో గాయత్రి ఛందస్సు అంటే ఆ ఛందస్సు అంటే తెలుసు కదా, అది ఆ గాయత్రి ఛందస్సులో నేనే ఉన్నాను. మాసాల్లో మార్గశిర మాసం అంటాడు. భగవద్గీత పుట్టింది కూడా మార్గశిర మాసం అనే చెప్తారు. అట్లాగే వసంత ఋతువు అంటే మంచిగా తెలుసు కదా మనకి 4 ఋతువులు. గ్రీష్మం అంటే ఎండాకాలం వచ్చేది, వసంత ఋతువు అంటే చలికాలం, ఆ తర్వాతకు సంబంధించింది మంచి మొక్కలు గిక్కలు అవన్నీ వస్తున్నటువంటివి, అది నాకు ఇష్టము అంటాడు. ఆ తర్వాత ఇంకొకటి ఏం చదువుతున్నాడు, పంచకులలో జూదమును నేనే, ప్రభావశాలుల్లోని ప్రభావమును నేనే, విజేతలలో జయమును నేను, నిశ్చయాత్మకులలో నిశ్చయమును, సాత్విక పురుషులలో సాత్విక భావాన్ని నేనే. అంటే ఏం చెప్తున్నాడు, ఈవెన్ జూదానికి సంబంధించిన విషయాల్లో కూడా నేనే ఉన్నానంటాడు. ఎందుకు ఉన్నాను? ఇప్పుడు మనం ఉదాహరణకి భారతాన్ని తీసుకుందాము. భారతంలో ఎట్లా ఉన్నారు, అప్పటికే వాళ్ళకి 100-120 సంవత్సరాలంతా అయిపోతుంది వాళ్ళందరికీ. ధర్మరాజుకి కానీ, తర్వాత మన అర్జునుడు, వీళ్ళందరూ మరి ఇంకా మరి క్రియేషన్లో నెక్స్ట్ ప్రాసెస్కి రావాలి కదా, ఎన్నాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి విషయంలో ఆ ధర్మరాజు ఎలాంటి వాడు, మహానుభావుడు. ఎంత మహానుభావుడు అంటే అన్ని శాస్త్రాలు తెలిసిన వాడు, తనకు తెలియని విషయం అంటూ ఏమీ లేనటువంటి వాడు. యక్ష ప్రశ్నలు వేస్తాడు యమధర్మరాజు, మీ తమ్ముళ్ళను వదిలిపెడతాను, నేను చెప్పినటువంటి క్వశ్చన్లకు నువ్వు ఆన్సర్ చెప్పు అంటాడు. అందులో ఒక ఆన్సర్ అనుకుంటే నాకు అప్పుడు చాలా నచ్చింది, ఒక 10 ఏళ్ల నాడే. అందులో అడుగుతాడు, మరి అన్నిట్లోకి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏం లేదు,
చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం పర్వాలేదులే, నువ్వు దుఃఖపడద్దులే అని చెప్తూ ఉంటాడు. యాజ్ ఇఫ్ అతను కూడా ఇక్కడే ఉంటాడు పర్మనెంట్గా అనేటువంటి భావం వచ్చేట్టుగా అంటాడు. అంతే కదా, చచ్చిపోయిన వాడిని చూసి మనం చచ్చిపోతామనే ఫీలింగ్ రాదు. అయ్యో పాపం అని జాలు చూపించడం, అవతల వాళ్ళు ఎలా బతుకుతారా అని ఉండడం, ఏదేదో కథలు చెప్తాం. అందరు పోతారు కదా అనేటువంటి విషయం గుర్తే ఉండదనమాట. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం అని ధర్మరాజు యముడికి చెప్తాడు. అంటే ఏంటి, ధర్మరాజు అంత వండర్ఫుల్ వ్యక్తి, కానీ ధర్మరాజుకి ఒక బలహీనత ఉంది. ఏం బలహీనత? అది పావులు కదుపుతాడు కదా, ఆ పావులు అదే జూదం ఆడతాడు కదా, ఆ జూదంలో తమ్ముళ్ళని పెడతాడు, భార్యను పెడతాడు, ఆస్తి అంతా పెడతాడు. చివరికి తీసుకెళ్ళి 14 సంవత్సరాలు ఎంతో ఒక వనవాసం, అదే ఎవరికి కనపడకుండా ఉండేది, అట్లా చేసుకొని వస్తారు. అంటే ఏంటి, అంత మంచి వాడికి కూడా అంత చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉండేటప్పటికే అంటే ఏంటి, కంప్లీట్గా పతనం అయిపోయింది. అంటే ఏంటి, యుద్ధం జరగడానికి, భారత యుద్ధం జరగడానికి, అందరు వెళ్ళిపోవడానికి కారణం ధర్మరాజుకున్నటువంటి ఆ బలహీనత ఉంది. కాకపోతే ఏంటి, సృష్టి వినాశనం జరగాలి అంటే ఏదో ఒక బలహీనత లేనిది మనం కూడా వెళ్ళిపోము, ఇక్కడే అంటాం అనమాట. అందుకని ఏంటి, ఒక విరక్తి కలగజేయడానికి ఏదైనా మనం భగవతత్వ విషయాన్ని తీసుకొని వెళ్ళడానికి ప్రతి నిమిషం ఆ పరమాత్మతత్వం మనకి చూపిస్తూ ఉంటుందని అర్థం అనమాట. ఆ తర్వాత ప్రభావశాలులోని ప్రభావాన్ని నేను ఎవరైతే ఇంటలెక్ట్ ఉంచారో, మేధావులు ఉంటారో, అంతే కదా పాపం వాళ్ళు ఎన్నో కనిపెడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు మనం 100 సంవత్సరాల నాడు సంగతి చూసుకొని ఇప్పుడు చూసుకుంటే ఎంత మార్పులు వచ్చాయి అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఇంటలెక్చువాలిటీయే కదా ఇవన్నీ కనుక్కోవడానికి కారణమైంది. అటువంటి ఆ అంటే ఏంటి, ఆ కెపాసిటీకి కూడా, ఆ పొటెన్షియాలిటీకి కారణం కూడా నా శక్తి అంటాడు. తర్వాత విజేతలలో జయమును నేను, అంతే కదా. విజేతలకు ఎట్లా జయం వస్తుంది, వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ ఉండి చేయగలిగిన సత్తా ఉన్నప్పుడే కదా వాళ్ళు ఏదైనా సక్సెస్ అవుతారు. అంటే ఆ సక్సెస్ అవుతున్నటువంటి కారణం కూడా ఆ భగవతత్వం, అది నేనే అంటున్నాడు. తర్వాత నిశ్చయాత్మకులలో నిశ్చయాన్ని అంతే కదా. ఒక దాంట్లో మనం మాట్లాడుకున్నాం కదా, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని. మనసు సంకల్పం వికల్పం చేసుకుంటూ పోతుంది. ఎక్కడి నుంచి వస్తాయి ఆ సంకల్పాలు వికల్పాలు? మన చిత్తంలో పెట్టుకున్నటువంటి మన జ్ఞాపకాలు అనండి, ముద్రలు అనండి, సంస్కారాలు అనండి, వాసనలు అనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అవి వాటికి అనుగుణంగానే మనకు ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచన మంచిదా కాదా, చేద్దాం వద్దా అనేటువంటి ఘర్షణ ఉన్న టైంలో మనకు బుద్ధికి గనక వివేకం ఉంటే వచ్చి స్టాంప్ వేసి చెయ్యవాకు, అది మంచిది కాదు అని చెప్తుంది. అంటే ఏంటి, బుద్ధికి ఉన్నటువంటి నిశ్చయాత్మక శక్తి నేనే అంటాడు. అంటే మన బుద్ధికి గనక వివేకం ఉంది అంటే భగవతత్వం మనతో ఉండి నడిపించుకుంటూ పోతుంది. అందుకని ఏం చేయాలి, మనం ఏ పని చేస్తున్నా, ఏది చూస్తున్నా, ఏం మాట్లాడుతున్నా పరమాత్మతత్వ భావనే జరుగుతుంది అనేటువంటి భావంలో ఉండగలగడం అన్నమాట. తర్వాత సాత్విక పురుషులలో సాత్విక భావాన్ని నేనే. ఇప్పుడు ఎన్ని గుణాలు ఉన్నాయి మనకి? సత్వగుణం ఉంది, తమో గుణం ఉంది, రజోగుణం ఉంది అంటారు. అంటే ఏంటి, సృష్టి వ్యక్తమైంది కూడా ఎట్లా, ఈ 3 గుణాలతోనే వ్యక్తమైంది అంటాడు. మనం అంతకుముందు మాట్లాడుకున్నాము, వేదాలంటే 3 విషయాలకు చెప్పిన దాన్ని, అంటే ఎన్నో రకరకాల విషయాలున్నా ముఖ్యంగా చెప్పింది 3 గుణాలే. సత్వతమో రజో గుణాల గురించి చెప్పారు. తర్వాత సూక్ష్మ స్థూల కారణ శరీరాల గురించి చెప్పారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, జాగ్రత్త అవస్థ, సుషుప్తి, స్వప్నావస్థ, 3 వాటికి సంగతి చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటి, ఉండడము అంటే ఏంటి, సృష్టి స్థితి లయ 3 ఉన్నాయి. అంటే ఏమి తీసుకున్నా 3 అనమాట, కాన్సెప్ట్స్ 3 అనమాట. ఇక్కడ ఏంటి, సత్వతమ రజోగుణాలు 3 ఉన్నాయి కదా. ఈ 3లో ఉన్నటువంటి సాత్విక లక్షణానికి కారణం కూడా నేనే. తమో గుణం ఏంటి, తమో గుణం వచ్చి మూర్ఘత్వము, ఆలోచన లేకపోవటము, తను అనుకున్నవి అనుకోవటము, ముందు చూపు లేకపోవటము, బద్ధకము, సోమరితనము, నిద్ర, ఈ క్వాలిటీస్ అన్నీ తమో గుణంలో ఉంటాయి. మనకి కూడా అంతే కదా, నిద్రపోతాం, పొద్దున్నే నిద్ర లేవు బుద్ధి కాదు. అట్లాగే రజోగుణం ఏంటి, ఎప్పుడు ఏదో ఒకటి చేద్దాము, సాధిద్దాము, వెళదాము, తెద్దాము అనే గుణంలో ఎప్పుడు మనస్సు శరీరం కదులుతూనే ఉంటుంది. మనసు కదిలినప్పుడు శరీరం ఊరుకోదు కదా, శరీరాన్ని వేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ప్రాణశక్తి, మన మానసిక శక్తి 2 కలిసి కదులుతూ ఉంటాయి శరీరం ద్వారా. కాకపోతే సాత్విక గుణంలో ఎంతసేపటికి ఎలా ఉంటుంది, సాత్విక పురుషులలో సాత్విక భావం ఎప్పుడు రెస్ట్ తీసుకుందాము, శాంతిగా ఉందాము, సంతోషంగా ఉందాము అని అనుకుంటూ ఉంటుంది. ఆ సాత్విక లక్షణం ఎవరిది, నాదే అంటాడు. అంటే ఇక్కడ చెప్పింది ఏంటి, మంచి లక్షణము భగవతత్వమే, చెడ్డ లక్షణము భగవతత్వమే. నీ కంటికి కనపడుతున్నది ఏది అయినా భగవతత్వమే. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు అంటే, మనం ఏది చూసినా మనం ఎక్కడ కూడా దాని గురించి రియాక్ట్ అవ్వకుండా, ద్వేషభావం లేకుండా ఉండగలిగే వ్యవహారంగా మనం ఉండాలి. అంటే మనకు ఆ భగవతత్వంతో మనకు ఆ కనెక్షన్ ఉండాలి. కనెక్షన్ అంటే ప్రతిదాన్ని మనం భగవతత్వ భావనలో చూడగలగడం అలవాటు కావాలి. అంతే కదా, మనం ఎక్కడికన్నా వెళ్తాము, వాళ్ళు మన పలకరించిన కూడా పలకరించారు అనుకోండి, మామూలుగా అయితే అంతకుముందు ఏమొస్తుంది, వీళ్ళు పలకలేదు, వీళ్ళ దగ్గరికి మేము ఎందుకు వెళ్ళాలి, దిస్సు దట్టు అనిపిస్తుంది.
తర్వాత ఈ విషయంగా కొంచెం భగవతత్వ భావం వచ్చిన తర్వాత వాళ్ళు పలకరించలేదనే విషయం కూడా మనసుకి గుర్తే ఉండదు. తర్వాత చిన్న పిసరంతో కూడా ద్వేషం కూడా ఉండదు. తర్వాత ఇంకా ఏం చెప్తాడంటే భగవద్గీతలో, ఏ విషయం గురించి అయినా సరే మానసికంగా ద్వేషం గనక ఉంటే వాళ్ళకి పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ఎలిజిబిలిటీ ఉండదు అంటాడు. ఎందుకు ఉండదు? 24 గంటలు ఆ మనసులో అంతసేపటికి రాగం, ద్వేషం, కోపం, ఆ తర్వాత ఇవన్నీ రగులుతూనే ఉంటాయి కదా. అందుకని మనం ఎప్పుడన్నా భగవతత్వాన్ని కోరుకోవాల్సి వస్తే ఈవెన్ కళలో కూడా నాకు పిసరంత కూడా ద్వేషభావం లేకుండా చెయ్యి స్వామి అని కోరుకోవాలి. అంటే ఏంటి? ద్వేషం గనక లేకపోతే మనసు చాలా నిశ్చలంగా ఉంటుంది. కోపం అంటారా ఏదైనా చిన్న విషయంలో వస్తుంది, తాత్కాలికం, అది వెళ్ళిపోతుంది, దాని మీద ఎవరు దాన్ని గుర్తుపెట్టుకోరు. కానీ ద్వేషం ఉంటే మాత్రం పడుకున్నా, లేచినా, కూర్చున్నా దాని మీద ఆలోచన వస్తే ఆ నెగటివ్ ఫీలింగే ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ చెప్పదలుచుకున్నది? అన్ని విషయాలు ఇప్పుడు సాత్విక గుణం కానీ దానికి సంబంధించింది కానీ అన్నీ కూడా భగవతత్వంలో భాగమే. అంటే మనం ఏది చూసినా పరమాత్మ తత్వం తప్ప మనకి ఇంకోటి ఏమీ గుర్తు రాకూడదు. అంటే ఏంటి? ఒక మనిషిలో ఉన్నటువంటి మనం చూడకూడని విషయం మనకి చూసినా అక్కడ కూడా ఇది కూడా భగవతత్వంలో భాగమే కదా. వాళ్ళు మారాలంటే ఇది అవసరమేనేమో. ఎవరి గ్రోత్కి వాళ్ళకి ఒక నియతి నడిపిస్తోంది మన ప్రకృతిని, అంతే కదా. ఇప్పుడు మన స్ట్రక్చర్ ఏంది? నోట్లో ఆహారం తీసుకోవడం ఏంటి, పొట్టలో అరిగిపోవడం ఏంటి, మనకు శక్తి రావడం ఏంటి, కాళ్ళతో నడవడం ఏంటి, చేతులతో పనిచేయడం ఏంటి, కళ్ళతో చూడటం ఏంటి, చెవులతో వినడం ఏంటి, ముక్కుతో వాసన చూడటం ఏంటి, స్పర్శ, ఈ గాలి ఏంటి, ఎప్పుడు గాలి కంటికి కనపడదు. తర్వాత ఆకాశం ఉన్నట్టుగా అనుకుంటాం, ఆకాశంలో మన ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఏం ఉండదు, జస్ట్ ఖాళీని. అన్ని వేల మైళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఖాళీగా కనిపిస్తుంది, తెల్లగా క్లౌడ్స్ కనిపిస్తాయి. అవన్నీ ఏమీ లేవు, అంటే లేనివి ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? ఇదంతా ఏంటి? ఇవంతా ఒక సృష్టి అంతా ఒక నియతి ప్రకారం నడవడం జరుగుతుంది. కానీ దాన్ని ఇప్పటికీ ఇది ఎలా ఉంది, ఎట్లా ఉంది అనేటువంటి దానికి పర్ఫెక్ట్ ఆన్సర్లు అయితే ఇంతవరకు ఏమీ లేదు. కాకపోతే ఒకటైతే ఉన్నది ఏంటి? అన్నిటికీ మూలం మన మనసు. దాని పద్ధతిగా చేసుకోవాలి. ప్రతి విషయాన్ని భగవతత్వ భావంలోనే చూడడం జరగాలి అనే విషయం అయితే చెప్పడం జరిగింది. రేపు